లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. రాజయోగము గృహస్థుడు. ప్రకృతి 3 విధాలుగా ఉంటుంది: నిశ్చలము, చలనశీలము మరియు అనుభూతులు. చలనశీల ప్రకృతిలో సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి కణముల నుండి వాటి కలయికచే ఏర్పడిన దృశ్యమాన వస్తువులన్నీ వస్తాయి. ఉండుట, అగుట మరియు ఎరుగుట అనేవి 3 దశలు. పరిస్థితులను అనుసరించి అనుభూతి కూడా చైతన్యము మరియు మనస్సు అనబడుతుంది. అనుభవము, అంచనా వేయడము, ఆలోచించడము, నిర్ణయముగా అనుభూతి పనిచేస్తుంది. దైవీ స్థితి తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో వివిధ దశలుగా రూపాంతరం చెందుతుంది. క్లుప్తంగా వేదసారమిదే. దైవీ స్థితి ఇంద్రియానుభూతులుగా పనిచేస్తున్నప్పటికీ ఇంద్రియాలు మరియు స్థూల శరీరము ఆ అనుభూతులను గ్రహించడానికి చాలా అవసరం. చైతన్యము సుఖదుఖాలను అనుభవించడానికి, తన నిజస్థితిని తెలుసుకోవడానికి ఈ స్థూల శరీరం అవకాశాన్ని కల్పిస్తుంది. 5 జ్ఞానేంద్రియాలున్న జంతువుల నుండి వచ్చిన మానవుడు 6వ జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉన్నప్పటికీ అది అభివృద్ధి చెందేంత వరకు 5 జ్ఞానేంద్రియాల పరిధిలోనే జీవిస్తున్నాడు. అప్పటి వరకు అజ్ఞానం వలన, భ్రమ వలన అతడు చేసే పనులకు తగిన ఫలితాలు సమస్యల రూపంలో అతనిని వెంటాడుతూనే ఉంటాయి. మానవ జన్మ లక్ష్యం తెలుసుకుని పరమాత్మను చేరుకునే ప్రయత్నం ప్రారంభించినప్పుడు అజ్ఞానము, భ్రమస్థానంలో ఎరుక పెరుగుతుంది. పరిపూర్ణమైన ఎరుక కలిగిన స్థితే జ్ఞానము లేదా వివేకము. ఇంద్రియాలకు వాటి అనుభూతుల వలన కలిగే సుఖదుఖాలకు బానిసైన స్థితే మాయ. మాయ అనగా భ్రమ. జ్ఞానము, వివేకము. మాయను అధిగమించడానికి చేసే సాధన యోగము.